ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్, నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. నానిగారు ఒక్క నిమిషం. నానిగారు మీరు హిట్ 3 ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు, బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా, నెక్స్ట్ ఇయర్లో ఉండదు? అది ఒక్కటి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అండి. నానిగారు అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల సబ్జెక్ట్ కావచ్చు అదంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది. సో అఫ్కోర్స్ ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు. అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత? లేదండి, సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్, నేను అయితే హ్యారగెంట్ స్టేట్మెంట్ కాదు, ఎందుకంటానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగెన్స్ట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాగా ఎంజాయ్ చేయడం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం వల్ల కోర్ట్ని 100% దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి. దీప్తి గారు దిస్ ఇస్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి రైటర్, డైరెక్టర్ కూడా, అండ్ మీట్ క్యూట్ చూసాము. సో ఆ తర్వాత ఎందుకు మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు అడగలేదు? మేబీ నాని గారు షూటింగ్లో ఉండటం వల్ల మీరు ప్రొడక్షన్ హౌస్లో బిజీగా ఉన్నారా? ఆ రీజన్స్ వల్ల ఏమన్నా? నేను యాక్చువల్లీ యూఎస్ వెళ్ళిపోయానండి. దాని తర్వాత మీట్ క్యూట్ తర్వాత ఐ జస్ట్ కేమ్ బ్యాక్ 6 months బ్యాక్. టిల్ ఐ రైట్ మై ఓన్ స్టోరీ ఐ వాస్ జస్ట్ హెల్పింగ్ అవుట్ విత్ కోట్ అంతే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ డైరెక్షన్లో